రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోట, నంగిలి, కోలారు, చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి చామంతి, బంతి, రోజా పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మీడియం క్వాలిటీలంతా వచ్చేసి మనకు 150 నుండి 155 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ 145 నుండి 150 రూపాయలు, వైలెట్ చామంతి 100 రూపాయలతో ఉండి 140 రూపాయలు, చాక్లెట్ చామంతి 100 రూపాయలతో ఉండి 140 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే టాప్ నెంబర్ 1 క్వాలిటీ శాంపుల్ పూలు ఉంటే 190 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది కిలో. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక పూర్ణిమ ఎల్లో 150 నుండి 160 రూపాయలు, పూర్ణిమ వైట్ వచ్చేసి 130 నుండి 145 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 135 రూపాయలు. టాప్ నెంబర్ 1 క్వాలిటీ 1-2 బ్యాగులు టాప్ క్వాలిటీలు మాత్రం 135 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది. మిగతా మీడియం క్వాలిటీలు అంతా కూడా 110 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఒక మండీలో శాంపుల్ పూలు మాత్రం 40 రూపాయల ధర పలికింది. మిగతా మండీల్లో అంతా కూడా 35-36 రూపాయల దాకా శాంపుల్ పూలు పలకడం అయితే జరిగాయి. ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 42 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపుల్ పూలు. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. కొద్దిగా డిమాండ్ కావడంతో ఇంకొక మండీల్లో అంతా కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 35 రూపాయలు, 37 రూపాయల దాకా 35-37 రూపాయల దాకా ఆరెంజ్ ఎల్లో కూడా ఈరోజు బంతిపూలు ధరలు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక నంగిలి విషయానికి వస్తే కిలో సెంట్ ఎల్లో వచ్చేసి 150 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 135 రూపాయలు, వైలెట్ చామంతి 110 రూపాయలతో ఉండి 125 రూపాయలు, వైలెట్ చామంతి 110 రూపాయలతో ఉండి 125 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి 170 రూపాయలు. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 135 రూపాయలతో ఉండి 145 రూపాయల వరకు కూడా పూర్ణిమ ఎల్లో పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వైట్ 125 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి ఆరెంజ్ బంతిపూలు శాంపుల్ పూలు మాత్రం 35 రూపాయలు. ఇక మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక ఆరెంజ్ బంతిపూలు మాత్రం 37 రూపాయల దాకా కిలో ఆరెంజ్ బంతిపూలు ఈరోజు నంగిలి మార్కెట్లో 37 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 30 నుండి 35 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 35 రూపాయలతో ఉండి 38 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడింది అని కూడా చెప్పుకోవచ్చు బంతిపూలు. ఇక కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 35 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 40 రూపాయల దాకా చిక్బలాపూర్ మార్కెట్లో కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక ఎండాకాలం కాబట్టి ఈ పూల ధరలు కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక లోకల్ అంతా కూడా విజయవాడ, కడపలంక లోకల్ అంతా పూలంతా కూడా కొద్దిగా తగ్గుతున్నాయి. ఇక్కడ వీకోట, నంగిలి, కోలార్ ఏరియాల్లో పూలు అనేది కొద్దిగా తగ్గడం అయితే జరిగింది. ఇక రేట్లోనే కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. నమస్కారం.